చంద్రబాబు నాయుడు అత్యంత ఘనంగా చెప్పుకున్న చాలా స్కీమ్స్ చివరికి నీరు గారిపోయిన అనుభవాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో P4 కూడా చేరుతోంది. P4 ఒక గేమ్ చేంజర్ అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. చాలా అట్టహాసంగా దాని చుట్టూ హంగామా చేశారు. కానీ ఆఖరికి అది ఆచరణలో చూస్తుంటే ఎందుకు కొరగాకుండా పోతుందా అనే అనుమానం బలపడుతోంది. ఇటీవల P4 స్కీమ్కి ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా ఒక కార్యక్రమం అయితే జరిగింది. కానీ ఆ పథకంలో లబ్ధిదారుల విషయం మీద ఇప్పటికీ స్పష్టత రాలేదు. లబ్ధిదారులే కాదు, P4 పేరుతో బంగారు కుటుంబాలకి సాయం చేసే మార్గదర్శుల లెక్క కూడా తేలలేదు. సాయం చేసేవాళ్ల వివరాలు ఇంకా స్పష్టత లేదు. సాయం అందుకోవాల్సినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇంకా తేలలేదు. అంటే ఏది స్పష్టత లేకుండా పేరుకి ప్రారంభించామని చెప్పుకోవడానికి ప్రచారం కోసం P4 ప్రారంభించినట్టుగా సమాజానికి చెప్పేశారు. కానీ తీరా ఇప్పుడు P4లో అర్హులైనటువంటి లబ్ధిదారుల వివరాల సేకరణ విషయంలో అనేక కొర్రీలు వేస్తున్నారు. బంగారు కుటుంబాల పేరుతో పేదల్ని ఎంపిక చేసే ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50 లక్షల కుటుంబాలని ఆదుకుంటాం అని తొలుత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. P4 పథకం ద్వారా 50 లక్షల బంగారు కుటుంబాలని పేదరికం నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి ఎగువకి తీసుకొస్తాం అన్నది చంద్రబాబు నాయుడు ఆరంభంలో చెప్పిన మాట. కానీ ఇప్పుడు ఆ బంగారు కుటుంబాల సంఖ్య 50 లక్షలు కాదు కదా, అందులో సగం కూడా లేదు. సగంలో ఇప్పుడు 10వ వంతు అంటే 2.5 లక్షల బంగారు కుటుంబాలని గుర్తించాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. గుర్తింపు కూడా ఇంకా పూర్తి కాల. గుర్తించాలి అని పెట్టుకున్న దానికి ఇప్పుడు ప్రమాణాలు చూస్తే చాలా ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఎవరైనా బంగారు కుటుంబంగా గుర్తింపు పొందాలంటే, వాళ్ళకి P4 పథకంలో సాయం అందాలంటే వాళ్ళకి కరెంట్ ఉండకూడదట. అసలు వాళ్ళకి కనీసంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండకూడదంట. ఆఖరికి గ్యాస్ కనెక్షన్ కూడా ఉండకూడదంట. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కరెంటు కూడా లేకుండా, గ్యాస్ సదుపాయం కూడా అందకుండా, ఎటువంటి బ్యాంకు ఖాతాకు కూడా దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళని భూతద్దం పెట్టి వెతికినా దొరికే అవకాశం ఉంటుందా? ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో నేటికి రోడ్డు సదుపాయం కానీ ఇతర మౌలిక సదుపాయాలు ఏమీ అందకుండా మిగిలిపోయిన అతి కొద్ది మంది మినహా సమాజంలో బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కరెంటు, గ్యాసు, బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఉన్నటువంటి వాళ్ళని బంగారు కుటుంబాలుగా గుర్తించేదానికి ఈ ప్రభుత్వం ససేమిరా అంటుంది. వాటన్నిటికీ కొలబద్దలుగా ఈ అంశాలని తీసుకుంటుంది. వీటిని ప్రమాణికంగా ఇప్పుడు బంగారు కుటుంబాలని గుర్తిస్తామని చెప్తుంది. అంటే బంగారు కుటుంబం పేరుతో P4 పథకంలో లబ్ధిదారుల సంఖ్యను వడపోసేదానికోసం చంద్రబాబు నాయుడు పూనుకున్నట్టుగా అర్థమవుతుంది. P4 పథకంలో భాగస్వాముల సంఖ్యని బాగా కుదించే ప్రయత్నంలో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా P4 పథకాన్ని అటకెక్కిచ్చే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఆడంబరంగా అట్టహాసంగా చెప్పుకున్నటువంటి పథకం గేమ్ చేంజర్ అన్నట్టుగా చాలా హడావిడిగా సాగించినటువంటి వ్యవహారం చివరికి మళ్ళీ నీరు గారిపోతున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకి ఆచరణకి ఎక్కడా పొంతన ఉండదనేటువంటి అంశం మరోసారి రుజువు అవుతోంది. ఆయనే ప్రారంభించినటువంటి పథకాలు ఏవి ఘనంగా సాగుతున్నటువంటి దాఖలాలు లేవడానికి ఇదొక ఉదాహరణగా మారుతోంది. ఆయన ఎంతో గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఆచరణకు వచ్చేసరికి అంతా హంబక్ మినహా ఎటువంటి ప్రయోజనం సామాన్యులకు చేరదు అనే విషయం మరోసారి తేట తెల్లమవుతుంది. మరి ఇంకెందుకు P4 అంటూ అంత ప్రచారం, అంత హంగామా, అంత హడావడి, దానికి మళ్ళీ ప్రారంభోత్సవం, దాని చుట్టూ చాలా పెద్ద హడావడి. ఒక ప్రారంభోత్సవం కాదు, 3 సార్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కానీ ఆఖరికి వచ్చేసరికి అందులో లబ్ధిదారులు ఎవరికి ఎటువంటి ప్రయోజనం దక్కుతుందా అంటే అనుమానంగానే మారుతుంది. మొత్తంగా P4 పేలవంగా ముగిసిపోతున్నట్టు భావించాల్సి వస్తుంది.